ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ కూడా దత్త జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం దత్త జయంతి నాడు చేయవలసిన ఒక తాంత్రిక పరిహారం గురించి తెలుసుకుందాం. చాలా తేలికైంది. ఈ పరిహారం చేయడం వల్ల మీకు వాక్శుద్ధి, ఐశ్వర్యము, ధనాభివృద్ధి, కుటుంబంలో సైక్యత, అలాగే మంత్రసాధన చేసేవారికి మంత్రసిద్ధి, ముఖ్యంగా గ్రహదోషాలతో బాధపడుతున్నవారు, నవగ్రహ దోషాలతో బాధపడుతున్నవారు, అలాగే భూత ప్రేత పిశాచ బాధలతో బాధపడుతున్నవారు ఈ పరిహారం చేయడం వల్ల చాలా త్వరగా వారికి ఉపశమనం లభిస్తుంది. అలాగే దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహంతో వారి జీవితంలో చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలా చేయాలి, ఏం చేయాలో ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు చూస్తున్న మొక్క అత్తి చెట్టు, అంటే మేడి చెట్టు అంటారు. ఇది మనకి దేవాలయాల్లో కానీ ఎక్కడ నర్సరీలో దొరుకుతుంది. రేపు పౌర్ణమి తేదీ స్టార్ట్ అయిన దగ్గర నుండి, అంటే మనకి శనివారం నాడు ఆదివారం నాడు 2 రోజులు కూడా పౌర్ణమి తేదీ ఉంది. పౌర్ణమి తేదీ స్టార్ట్ అయిన దగ్గర నుండే మనకి దత్త జయంతి స్టార్ట్ అవుతుంది. మనం చేసుకోవాల్సింది 15వ తారీఖు, కానీ ఈ పరిహారం మనం శనివారం నాడు ఆదివారం 2 రోజులు కూడా చేసుకోవచ్చు. పౌర్ణమి తిథిలో ఈ పరిహారం చేయాలి. మీరు ఎక్కడైనా సరే ఈ చెట్టు దగ్గరికి వెళ్ళండి, అంటే మేడి చెట్టు దగ్గరికి వెళ్ళండి. చెట్టు దగ్గర మొదల్లో శుభ్రం చేయండి. శుభ్రం చేసిన తర్వాత అక్కడ కాస్త నీళ్ళని చెట్టుకు సమర్పించండి. తర్వాత చెట్టు చుట్టూ మీరు ఒక 7 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీపం వెలిగించి మీ ముఖం తూర్పు వైపుగా పెట్టి అక్కడ ఏదైనా ఆసనం వేసుకొని, క్లాత్ కానీ దర్భచాప లాంటిది వేసుకొని అక్కడ కూర్చొని మీరు ఇష్టదేవ మంత్రాన్ని కానీ, లేకపోతే శివ మంత్రాన్ని కానీ, విష్ణు మంత్రం కానీ, అలాగే అమ్మవారి మంత్రం కానీ చేయవచ్చు, లేదా దత్తాత్రేయ మంత్రం కూడా చేయవచ్చు. మీరు అష్టోత్తరం కానీ శతనామావళి చెప్పుకోవచ్చు. అలాగే చెట్టు దగ్గర మీరు దీపము, ధూపము, నైవేద్యం సమర్పించడం అనేది మీ ఓపిక బట్టి చేసుకోవచ్చు. ఇలా మీరు ఈ సమయంలో చేయటం వల్ల ఏదైతే ముందుగా మనం చెప్పుకున్నామో అటువంటి కోరికలన్నీ కూడా ముందు చెప్పుకోండి. ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. అలాగే మీరు ఆ రోజు, అంటే ఆ తిథిలో శనివారం నాడు కానీ ఆదివారం నాడు ఒక పూట ఉపవాసం ఉండి మీరు సాయంత్రం పరమాన్నం నివేదన చేసి స్వామివారికి నివేదనగా పెట్టి మీరు ఆహారంగా తీసుకోవడం వల్ల, అంటే ప్రసాదంగా తీసుకోవడం వల్ల కూడా మీకు సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ సమయాన్ని మీరు సరిగా వినియోగించుకోగలిగితే మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే చేయవలసిన ఇంకొక పరిహారం ఏంటంటే, మీరు ఎవరైనా సరే ఇవన్నీ చేయలేని వారు చెట్టు మొదల్లో, అంటే నేను చూపిస్తాను, ఇలా మొక్క ఉందనుకోండి, ఇలా మొక్క మొదల్లో కొద్దిగా మట్టి తీసుకోండి. కొద్దిగా ఆ మట్టి తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దానిలో, ఆ మట్టిలో గంధము, సింధూరము, అలాగే గులాబీ సెంటు కానీ చందన సెంటు కానీ కలిపి మీరు రోజు తిలకంగా ధరించండి. మీకు ఆ సమయానుకున్న శక్తి వల్ల ఇది ఆకర్షణ సిద్ధి, వశీకరణ సిద్ధి, జనాకర్షణ, ధనాకర్షణ ఇలాంటి సిద్ధులు కలగడానికి మీకు కుంకుమ ఉపయోగపడుతుంది. కొద్దిగా, ఎక్కువ కూడా కాదు. చూడండి, ఇంత మట్టి తీసుకున్నా చాలు, అంటే చిటికడంత మట్టి తీసుకొచ్చి చేసినా చాలు. ఈ సమయానుకున్న శక్తి వల్ల మీకు జీవితంలో ఒక గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇది ప్రతి సంవత్సరం దత్త జయంతి రోజు చేయవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎవరైతే నవగ్రహ దోషాలతో బాధపడుతున్నారో వారు చేయవలసిన పరిహారం ఏంటంటే, ఈ చెట్టుకు నీరు పోసిన తర్వాత చెట్టు దగ్గర కింద మొదల్లో ఒక చిన్న వేరు మొక్కను తెచ్చుకోండి. దానిని మీరు 7 రంగుల దారంతో, అంటే మనకి మామూలుగా బట్టలు కుట్టే దారమైనా పర్వాలేదు, 7 కలర్ల దారం తీసుకోండి. తీసుకుని దానిని ఆ వేరు మొక్కకి, ఇంత మొక్కకి దారాన్ని చుట్టండి. దారాన్ని చుట్టి దానిని ఒక తావీజులో పెట్టుకొని మీ కుడి చేతికి కట్టుకోండి, లేదా మెడలో ధరించండి. ఒకవేళ ధరించలేని వారు ఎవరైనా సరే దానిని మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ, లేదంటే ఉద్యోగస్తులు కంప్యూటర్ బ్యాగులో అయినా పెట్టుకోవచ్చు. అలాగే ఇది చేసిన తర్వాత దీన్ని ఎప్పుడు మార్చుకోవాలి అంటే, దీనికి నియమాలు, నిబంధనలు ఏమైనా ఉన్నాయంటే ఆహార నిబంధనలు ఏమీ లేవు. మీకు విశేషమైన శక్తితో పాటు ఆరోగ్యము, ఐశ్వర్యము, అలాగే తంత్ర మాంత్ర బాధలు, అంటే చాలామంది గ్రహ బాధలతో బాధపడుతుంటారు. పిశాచి బాధ, డాకిని, శాకిని ఇలాంటి తాంత్రిక బాధలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి బాధల నుండి కూడా మీరు బయటపడవచ్చు. మీరు గుర్తుంచుకోండి, ఆ సమయానికి ఉన్న శక్తి చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు మాత్రం సేకరించండి.
చాలా వీడియోలో చెప్పడం జరిగింది. ఈ చెట్టు వేరుని లక్ష్మీ కారకత్వంగా గురు పుష్యమి రవి పుష్యమి నాడు స్వీకరించి వాడుకోమని చెప్పాను. అలాగే ఈ చెట్టు పువ్వు కూడా, మేడి చెట్టు పువ్వు గురించి కూడా మీకు నేను వీడియోలో చెప్పడం జరిగింది. మన పాత వీడియోలోనే ఆ లింక్ కూడా ఇస్తాను. ఎందుకంటే చాలా శక్తివంతమైన లక్ష్మీ యోగాన్ని కలగజేస్తుంది. స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే అఖండ ఐశ్వర్యము, కావలసినంత శక్తి మనకి లభిస్తుంది. ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా ఈ పరిహారం చేయవచ్చు. నియమ నిబంధనల విషయంలో మద్యము, మాంసము, సిగరెట్ ఆ రోజు సేవించకూడదు. అలాగే పడుకునే విషయంలో కూడా వీలైతే చాప మీద పడుకోండి. అలా పడుకోలేని వారు మంచం మీద కూడా పడుకోవచ్చు. అలాగే ఎవరైనా మరణించి ఉన్నవారు, అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయవద్దు. నెల మాసికాలు అలాంటి సమయంలో చేసుకోవచ్చు. సంవత్సర మాసికం పెండింగ్ ఉంది, చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సంతానం కలిగి పిల్లలు కలిగి ఉన్నవారు, వారు కూడా మైలు అంటే 21 రోజులు స్నానం అవ్వకుండా, పురుడు స్నానం అవ్వకుండా ఈ పరిహారం చేయవద్దు. అలాగే కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే పీరియడ్స్ టైం ఉండి, అంటే ఆ ఇంట్లో ఉన్నవారు ఎవరైనా పీరియడ్ టైంలో ఉన్నవారు ఉన్నప్పుడు కూడా ఈ పరిహారం చేయవద్దు. ఎందుకంటే ఈ పరిహారాన్ని మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మళ్ళీ దత్త జయంతి రోజున మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను. మీరు ఎవరైనా సరే, ఆడవారు కానీ మగవారు కానీ, ఈ చెట్టు వేరుని తీసుకొచ్చిన తర్వాత నీడను ఎండబెట్టి, ఒక పెద్ద వేరు, కొద్ది పెద్ద వేరు తెచ్చుకోండి. నీడను ఎండబెట్టిన తర్వాత దానిని గంధం తీసి దానితో పాటు 5 పదార్థాలు కలిపి మీరు సింధూరంగా అంటే బొట్టుగా ధరించవచ్చు. 5 పదార్థాల్లో కుంకుమ, సింధూరము, చందనము, నల్ల పసుపు, పచ్చకర్పూరము, వీటిని కలిపి కూడా మీరు బొట్టుగా పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు సర్వకార్య సిద్ధి, సర్వజన ఆకర్షణ, అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఇలాంటివి కూడా తగ్గుతాయి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. ఈ సమయం చాలా విలువైంది కాబట్టి మీరు ఏమీ చేయలేని వారు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. మేమేమీ చేయలేము గురువుగారు, ఈ మంత్రాలు ఇలాంటివి ఏమీ చేయలేము అనుకునేవారు కూడా ఒక చిన్న పరిహారం చెప్తాను. మీరు స్వామివారి మంత్రాన్ని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నీరు పోసి 7 ప్రదక్షిణలు చేసి చెట్టు చుట్టూ మీరు తిరిగిన తర్వాత అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా తలుచుకోండి. స్వామివారి యొక్క అనుగ్రహం చేత మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందో నెరవేరదో కూడా మీకు తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా మీకు తంత్రంలో ఉన్నవే. అలాగే ప్రయత్నం ఏంటంటే, అవకాశం ఉన్నవారు ప్రయత్నం చేయండి. గురువుగారు మా దగ్గర చెట్టు లేదు, మేము చేయడానికి అవ్వదు అనుకునేవారు కూడా, వారికి కూడా పరిహారం చెప్తాను. మీరు ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళండి, స్వామివారి దేవాలయానికి వెళ్ళండి, లేదా స్వామివారి పటం పెట్టుకోండి. పటం ముందు ఆవునేతో దీపం వెలిగించండి. ఆత్మప్రదక్షిణ 7 సార్లు చేయండి. చేసిన తర్వాత స్వామివారి కంపల్సరిగా అంటే నామాన్ని కానీ లేదా స్వామివారి అష్టోత్తరాన్ని కానీ విధిగా జపం చేయాలి. అలాగే ఇలా ఎవరైతే చేయగలుగుతారో చేయండి. అలా కూడా వీలు కాదనుకునేవారు పక్షులకి, జంతువులకి, కుక్కలకి, ఆవులకి, ఏదైతే జీవరాశులు ఉంటాయో వాటన్నిటికీ కూడా ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇలా మీరు రేపు ఒక్కరోజు ఆహారం పెట్టినా, అంటే శనివారము అలాగే ఆదివారం నాడు మీరు జంతువులకి, పక్షులకి ఆహారం పెట్టిన సమస్త కోరికలు తీరుతాయి. ఎందుకంటే స్వామివారు జీవులకు కూడా మంత్రాన్ని ఇవ్వడం జరిగింది. సమస్త జీవుల్లో శక్తి ఉంటుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ పరిహారాన్ని మీరు చేసి ఫలితాన్ని పొందండి. మరొకసారి మీ అందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.